ఈ క్రమంలో మెడికల్ కాలేజీలు ఏమీ లేవని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన అనకాపల్లికి ఈ నెల 9న ప్లాన్ చేసుకుంటున్నాడు. అనకాపల్లిలో నియోజకవర్గంలో ఉండే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చూపించి స్పీకర్కి ఛాలెంజ్ విసరదలుచుకున్నాడు. ఇది కట్టామా లేదో చూడండి. ఎందుకంటే అనకాపల్లి మెడికల్ కాలేజీ మొత్తం 52 ఎకరాల 52.15 ఎకరాల్లో ఉంది. 500 కోట్ల అంచనాతో అది నిర్మించింది. అట్లాగే 500 బెడ్లున్న హాస్పిటల్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇది కానీ కంప్లీట్ అయ్యి ఫంక్షన్లోకి వస్తే దాదాపు 16-17 మండలాల విద్యార్థులకి అక్కడ సీట్లు వస్తాయి. అట్లాగే 16-17 మండలాల ఏజెన్సీ ఏరియా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి గిరిజనులకి అక్కడ వైద్యం కూడా అందే అవకాశం ఉందనేది జగన్ చెప్పదలుచుకున్నాడు. అంటే జగన్ మెడికల్ కాలేజీల ఇష్యూని గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి నేను ప్రభుత్వం మెడికల్ కాలేజీని డెవలప్ చేయదలుచుకుంటే చంద్రబాబు వచ్చి దీన్ని ప్రైవేట్ ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబుకి పేదలంటే పడదు కాబట్టి ఈయన ప్రైవేటైజ్ చేసేస్తున్నాడు. ఈయన ముందు నుంచి కూడా ప్రైవేటైజేషన్కి అనుకూలం. కాలేజీలను కూడా ప్రైవేటైజేషన్ ఈయన ఎక్కువ చేశాడు. అంటే ఎడ్యుకేషన్ ప్రైవేట్ అవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు. ఈ కైండ్ ఆఫ్ ఒక నెరేటివ్తో జగన్ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. దీని తర్వాత ఆయన ఒక స్టేట్ వైడ్ ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. రాజమండ్రిలో కానీ లేకపోతే నంద్యాలలో కానీ ఒక స్టేట్ వైడ్ ధర్నా